Injection focusing. So hi guys, good afternoon everyone. So previous class లో ఫ్యూచర్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేశాం కదా. సో why we use the feature engineering? To extract the meaningful information from the data, like data clean చేయడం కానీ, డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయడం కానీ, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, సో రిక్వైర్మెంట్ ఉన్న కాలమ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, అలాంటి సిచ్యువేషన్స్ ఏమంటే మనం ఫ్యూచర్ ఇంజనీరింగ్ ని యూజ్ చేస్తాం, రైట్? అంతేనా? నువ్వు బయటికి తరగతి వస్తున్నా కదా నీకు ఇక్కడ చూడు, బయటికి తిరగాలి, ఓకే? డిస్టర్బ్ చేస్తు నువ్వే మైండ్ డిస్టర్బ్ అవుతుంది నీకే, ఓకేనా? సో మనము ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే రా డేటాని మనం మామూలుగా పాండాస్ యూజ్ చేసి డేటాని లోడ్ చేసుకుంటామా, లోడ్ చేసుకున్న తర్వాత అప్లై చేసేది ఫ్యూచర్ ఇంజనీరింగ్. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే మనం డేటా క్లీనింగ్ కానీ, డేటా అనలైజింగ్ కానీ ఇవన్నీ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 వాల్యూస్ ఉన్నాయి. 4 వాల్యూస్తో నువ్వు మీన్ మీడియం మోడ్ ఇంపిటేషన్ తెలుసు మీకు, 4 వాల్యూస్ ఫిల్ చేయాలి. అది కూడా డేటా క్లీనింగ్ టెక్నికే. ఏమంటే అవి బేస్ లెవెల్ టెక్నిక్స్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ లెవెల్, లైక్ సారీ అడ్వాన్స్ లెవెల్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటాం, ఓకే? అదే మీన్ మీడియం మోడ్ అన్ని దాంట్లోకి సెట్ అవుతుందా? అవ్వదు కదా. సో కొన్ని దాంట్లోకి పోతే సర్టైన్ లెవెల్ వరకు అడ్జస్ట్ అవుతుంది. సో మీడియం అయితే సర్టైన్ లెవెల్ వరకు అడ్జస్ట్ అవుతాయి, ఓవర్ దట్ లెవెల్ అంటే అవ్వదు కదా. సో అలాంటి దానికోసం మనం కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం, ఓకేనా? కొన్ని ఏం చేస్తాం, అడ్వాన్స్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఆ అడ్వాన్స్ టెక్నిక్స్ లోనే ఈ ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనేది, సారీ ఫ్యూచర్ ఇంజనీరింగ్ అండ్ ఫ్యూచర్ స్కేలింగ్ అండ్ థింగ్స్ అనేది వస్తాయి అనమాట. అంటే క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం ఇక్కడ. సో వన్స్ క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, దాంట్లో ఉన్న ఎగ్జాక్ట్ గా ఫ్యూచర్స్ ని హైర్ చేసుకుంటాం, ఫ్యూచర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఓకేనా? ఎగ్జాక్ట్ గా ఏం మనకి నెసెసరీ ఫ్యూచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేము, ఏజ్, కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. దాంట్లో నాకు లైక్ సీరియల్ నెంబర్ అవసరమా? సీరియల్ నెంబర్, నేము, ఏజ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి 5 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో నాకు ఈ సీరియల్ నెంబర్ అవసరమా? అవసరం. సీరియల్ నెంబర్స్ అవసరం లేదు కదా, మనకి ఏం అవసరం సీరియల్ నెంబర్స్తో. సో ఇలాంటి డేటాని మనం ట్రైన్ చేయడం వల్ల యూజ్ ఉందా? లేదు కదా. దట్స్ వై వి డ్రాప్ దట్, అర్థమైందా? సో అలాంటి నెసెసరీ ఏదైతే ఫీచర్స్ ఉంటాయో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. వన్స్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మోడల్ బిల్డ్ చేస్తాం. ఏం చేస్తాం? మోడల్ బిల్డ్ చేస్తాం. మోడల్ బిల్డ్ చేయడం అంటే మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అని యూజ్ చేయొచ్చు, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అని యూజ్ చేయొచ్చు, ఎన్ఎల్పి ఆల్గరిథమ్స్ అని యూజ్ చేయొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో ఆఫ్టర్ ద బిల్డింగ్ ఆఫ్ మోడల్ వి డైరెక్ట్లీ గో ఫర్ ది ఇన్సైట్స్, ఓకేనా? ఇన్సైట్స్ అంటే ఏం సింపుల్ లేదు, ఆ మోడల్ని యూజ్ చేసి బయట యూజర్కి ప్రొవైడ్ చేసి వాళ్ళ నుంచి యూజ్ చేయాలి. చార్జిబిలిటీ మనం యూజ్ చేస్తాం అక్కడ, అలా అర్థమైందా? క్లియరా? ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఇంతకుముందు చెప్పాను, ఇంకోసారి రిప్రజెంట్ చేస్తున్నా కాన్సెప్ట్స్. సో మోస్ట్ ఆఫ్ ది డేటా మీరు ఎక్కడ యూజ్ చేస్తారంటే 70% ఆఫ్ డేటా క్లీనింగ్ లోనే యూజ్ చేస్తారు. నా దగ్గర డేటా సైన్స్ ప్రాజెక్ట్ వచ్చింది. సో ఈ డేటా సైన్స్ ప్రాజెక్ట్ లో నేను 100% ఆఫ్ డేటా టైం ని నేను 70% ఆఫ్ టైం ఎక్కడ ఫోకస్ చేస్తా? ఓన్లీ ఆ క్లీనింగ్ లోనే ఉంటుంది నా ప్రాసెస్. ఎందుకంటే ఫ్యూచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఫ్యూచర్స్ ని క్లీన్ చేయాలి, ఫ్యూచర్ ని అనలైజ్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఉంటది కదా. అవునా? ఉంటదా? ఏం చేసాం ఉంటుంది కదా, అలా చెప్పినట్టు ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి, సో దానికోసమే క్లీనింగ్, డేటా క్లీనింగ్ అని చెప్పి అంటాం. సో 70% ఆఫ్ టైం మనం డేటా క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. అంటే లోడ్ చేసాం, డేటాను లోడ్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి, క్లీన్ చేసి, విజువలైజ్ చేసి, మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ అనలైజ్ చేసి, క్లీన్ చేసి, విజువలైజ్ మళ్ళీ. సో ఈ ప్రాసెస్ అంతా టిల్ నీకు ఒక మంచి అవుట్పుట్ వచ్చేంత వరకు, అంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ వచ్చేంత వరకు కంటిన్యూస్ ఆపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. వన్స్ స్ట్రక్చర్ ఫార్మాట్ వచ్చిన తర్వాత సింపుల్ 4 to 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాసేస్తే మోడల్ బిల్డ్ అయిపోతుంది. 4 to 5 లైన్స్. మీకు ఆల్రెడీ మనం మిషన్ లెర్నింగ్ ఆల్గరిథంకి వెళ్తే మీకే అర్థమవుతుంది, ఏం సార్ ఇంత ఈజీ నా మోడల్ బిల్డ్ చేయడం అంటారు. కానీ డేటా క్లీన్ చేయడం కష్టం, డేటా క్లీన్ చేయడం కష్టం, మోడల్ బిల్డ్ చేయడం కష్టం, డేటా క్లీన్ చేయడం కష్టం, ఓకేనా? అందుకే 70% ఆఫ్ టైం అక్కడికే వెళ్ళిపోతుంది. క్లియర్? సో బెనిఫిట్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు దాన్ని అట్లా మాట్లాడుకునేటవన్నీ. సో మనకి ఎఫిషియెంట్ మోడల్ బిల్డ్, లైక్ ఇప్పుడు నా డేటా ఉంది, ఆ డేటా అన్స్ట్రక్చర్లో ఉంటే మోడల్ అవుట్ యాక్యురసీ కరెక్ట్ వస్తుందా? రాదు కదా. వస్తుందా? రాదు. సో మన స్ట్రక్చర్ ఫార్మేట్ లైక్ అంటే ఎఫిషియన్సీ, ఆల్గరిథం యొక్క ఎఫిషియన్సీని డెవలప్ చేస్తుంది. సో ఆల్గరిథంకి కరెక్ట్ ఫిట్ అవుతుంది. నార్మల్గా ట్రైన్ డేటా, టెస్ట్ డేటా అని చెప్పా, గుర్తుందా? ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా
100% ఆఫ్ డేటాని 70% ట్రైన్కే పంపించాలి, 30% టెస్ట్కి పంపించాలి, ఆర్ 80% ట్రైన్కి పంపించాలి, 20% టెస్ట్కి పంపించాలి. ఎక్కువ ఏ పక్కన ఉండాలి? ట్రైన్. ఏ పక్కన ఉండాలి? ట్రైనింగ్ సైడ్ ఎక్కువ డేటా ఉండాలి. ఓకేనా? ట్రైనింగ్ సైడ్ ఎక్కువ డేటా ఉంటే ఆల్గరిథం అంత బాగా ట్రైన్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని కంపేర్ చేసుకోవడానికి ఏం యూస్ చేస్తున్నాం? టెస్ట్ డేటా యూస్ చేస్తాం. ఓకేనా? టెస్ట్ డేటా యూస్ చేస్తాం. సో దీంట్లో కొన్ని ఇంప్యుటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, మీన్, మీడియం, మోడ్ ఇంప్యుటేషన్ అని, అవుట్లేయర్స్ హ్యాండిల్. అవుట్లేయర్స్ అంటే మనం చెప్పాను ఐక్యూఆర్ వాల్యూస్ అవి ఉన్నాయి కదా, చెప్పాను స్టైల్స్లో ఐక్యూఆర్, పర్సెంటేజ్, క్వార్టైల్ చెప్పానులే. సో దాన్ని మనం అక్కడ థియరిటికల్గా చేసాం. ఐక్యూఆర్ వాల్యూస్ థియరిటికల్గా ఐడెంటిఫై చేసాం. అదే ప్రోగ్రామింగ్లో చేసాం ఇక్కడ అంతే. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఇందుకన్నా ఫస్ట్ మనకి మిస్సింగ్ వాల్యూస్ టైప్స్ తెలుసుకోవాలి, అంతే కదా. మిస్సింగ్ వాల్యూస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో దీంట్లో 3 టైప్స్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. మిస్సింగ్ కంప్లీట్లీ అట్ ర్యాండమ్ అని ఒకటి ఉంటుంది, మిస్సింగ్ అట్ ర్యాండమ్ అని ఉంటుంది, మిస్సింగ్ నాట్ అట్ ర్యాండమ్ అని ఉంటుంది. ఓకేనా? మిస్సింగ్ కంప్లీట్లీ అట్ ర్యాండమ్ అంటే అన్రిలవెంటెడ్ ద వాల్యూస్ అండ్ వేరియబుల్స్ అబ్జర్వ్ అండ్ ఆర్ అబ్జర్వ్. ఓకే. సో దీని యొక్క డేటా అనేది మనకు ర్యాండమ్గా మిస్ అవ్వడం, కంప్లీట్గా ర్యాండమ్గా మిస్ అయిపోతుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి, ఏ వెదర్ స్టేషన్ లాసెస్ సమ్ టెంపరేచర్ రీడింగ్ డ్యూ టు ద ర్యాండమ్ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్. అంతే కదా. ఒక వెదర్ స్టేషన్స్లో వాళ్ళ డేటాని మెజర్ చేస్తుంటారు కదా, మినిట్కి. సో బై మిస్టేక్ 1 minute నీకు డేటా లైక్ అవి మెజర్మెంట్స్ పని చేయకపోతే ఆ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ డేటా లాస్ అయ్యి కదా. సో అది మిస్సింగ్ కంప్లీట్లీ అట్ ర్యాండమ్, అంటే బై మిస్టేక్గా జరిగిపోయింది ర్యాండమ్లీ, అంతే కదా. ర్యాండమ్గా జరిగిపోతుంది. ఓకే. మిస్సింగ్ అట్ ర్యాండమ్, మిస్సింగ్ అట్ ర్యాండమ్ రిలేటెడ్ టు ద వాల్యూస్ ఆర్ అబ్జర్వ్డ్ వాల్యూస్ బట్ నాట్ మిస్సింగ్ వాల్యూస్ ఇట్ సెల్ఫ్. మిస్సింగ్ అట్ ర్యాండమ్ అంటే కొన్ని వాల్యూస్ లాస్ అవ్వడం, కానీ తన వాల్యూస్ కాదు. నా దగ్గర ఏజ్ ఉంది, నేను ఏజ్ కాలంలో ఉన్న ఏజ్కి రిలేటెడ్ వాల్యూస్ ఏమైనా ర్యాండమ్గా మిస్ అవ్వచ్చు. ఇంకో వేరియబుల్స్ ఉంటాయి కదా, ఏజ్ రిలేటెడ్ ఉన్న కాలమ్స్ ఉంటుంది కదా, ఏదో ఒకటి జెండరే అనుకో, ఏజ్కి రిలేటెడ్ జెండర్ ఉంది కదా. సో ఈ జెండర్లో వాల్యూస్ లాస్ అవ్వచ్చు, కానీ ఏజ్లో వాల్యూస్ లాస్ అవ్వదు. ఓకేనా? ఏజ్ అనే కాలంలో వాల్యూస్ లాస్ అవ్వదు, కానీ జెండర్ దీనికి ఏదైతే రిలేటెడ్గా అబ్జర్వ్ ఉంటుందో దాంట్లో వాల్యూస్ లాస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అది మిస్సింగ్ అట్ ర్యాండమ్. మిస్సింగ్ నాట్ అట్ ర్యాండమ్, ఫైనల్ మిస్సింగ్ నాట్ అట్ ర్యాండమ్, సంబంధం లేకుండా వెళ్ళిపోవడం. ఓకే. రిలవెంటెడ్ అన్అబ్జర్వ్ వాల్యూస్ అనే క్వశ్చన్, సంబంధం లేకుండా వెళ్ళిపోవడం. ఇవి ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఓకే. నీకు ఇంపార్టెంట్ ఏమి? ఓకేనా? 3 టైప్స్. క్లియరా? మిస్సింగ్ కంప్లీట్లీ అట్ ర్యాండమ్, మిస్సింగ్ అట్ ర్యాండమ్, మిస్సింగ్ నాట్ అట్ ర్యాండమ్. క్లియర్? డన్. కెన్ ఐ గో ఫర్ ది టెక్నిక్స్? సో మీన్, మీడియన్, మోడ్ ఇంప్యుటేషన్ ఇది ఆల్రెడీ మనం పాండాస్లో 10 సార్లు చూసాం కదా. సో ఇవి లైబ్రరీస్, రిక్వైర్మెంట్ ఉన్న లైబ్రరీస్. ఓకే. సో ఈ లైబ్రరీస్లో NumPy, Pandas, MATLAB, Seaborn ఇట్స్ అ కామన్ డిఫాల్ట్ లైబ్రరీస్. మీరు యూజ్ చేయకపోయినా మెన్షన్ చేసేయండి, ఏం కాదు. ఓకేనా? అదే యూజ్ చేయకూడదు ఏం రూల్ లేదు, మెన్షన్ చేయండి, ఏం తప్పలేదు. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు డేటాని స్ప్లిట్ చేయాలి కదా, డేటాని ఏం చేయాలి? స్ప్లిట్ చేయాలి. అంటే ట్రైనింగ్కి టెస్ట్కి స్ప్లిట్ చేయాలి కాబట్టి ఇది యూజ్ చేస్తాం. ఫ్రమ్ sklearn.model selection import train test split. ఇది యూజ్ చేస్తామంటే ఏమవుతుందంటే డేటాని ట్రైన్ చేసుకోవడం, స్ప్లిట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ట్రైనింగ్ డేటాగా, టెస్టింగ్ డేటాగా స్ప్లిట్ చేసుకోవడానికి వి యూజ్ దిస్ ప్యాకేజ్, scikit-learn ప్యాకేజ్. ఓకేనా? ఈ sklearn అంటే scikit-learn. సో scikit-learn ఒకసారి మీకు కంప్లీట్గా మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ థింగ్ ప్యాకేజ్ అనమాట. ఓకేనా? మిషన్ లెర్నింగ్ scikit-learn అన్న sklearn అన్న రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనము ప్రోగ్రామ్లో రాసేటప్పుడు sklearn అని రాస్తాం, పలికేటప్పుడు scikit-learn అని పిలుస్తాం. అర్థమైందా? ప్రోగ్రామ్లో రాసేటప్పుడు sklearn అని రాస్తాం, పలికేటప్పుడు scikit-learn అని పిలుస్తాం. ఓకే. సో ఇది మీకు మిషన్ లెర్నింగ్లో టైప్స్ ఉంటాయి కదా, క్లస్టర్స్ చెప్పాను కదా, మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం, సూపర్వైజర్, అన్సూపర్వైజర్. మళ్ళీ సూపర్వైజర్లో ఏమేమి ఉంటాయి? క్లాసిఫికేషన్, రిగ్రెషన్. గుర్తు అసలు ఎవ్వడికి గుర్తే లేవు కదా. వీడియో ఉంది కదా, చూసినారా? మీకోసం రీఎన్ఫోర్స్మెంట్ నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పాను కదా, అది అవుట్ ఆఫ్ రెండే మెయిన్గా సూపర్వైజర్, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అని చెప్పి 2 ఉంటాయి. ఒక సూపర్వైజర్లో మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అవుతాయి. ఒకటి క్లాసిఫికేషన్, ఇంకొకటి రిగ్రెషన్. ఓకేనా? అన్సూపర్వైజర్ అంటే కంప్లీట్లీ క్లస్టర్స్. ఓకే. ఇక్కడ ఉన్నాయి. మీరు సూపర్వైజర్ లెర్నింగ్ అల్గరిథమ్స్ చేయాలంటే
క్లాసిఫికేషన్ ఉంటుంది, రిగ్రెషన్ ఇక్కడే ఉంటుంది. ఈ 2 దానిల మీద వర్క్ చేయొచ్చు. ఇంకొకటి ఆడ మీకు క్లస్టర్స్ అని ఉంది కదా, క్లస్టర్స్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో లేదు సార్ ఇంకా నేను బాగా అడ్వాన్స్ లెవెల్ అవ్వాలి అంటే ఇద్దో ఇవి డైమెన్షనల్ రెడ్యూసింగ్, అంటే ఎన్ డైమెన్షనల్ ఉండే డేటాని నువ్వు డైమెన్షన్ రెడ్యూస్ చేసుకోవడానికి ఈ క్రింద అల్గారిథమ్స్ యూజ్ చేస్తావు. పీసీఏ మనం ఇది ఒకటే చెప్తాం, పీసీఏ. సో ఇది ఫీచర్ సెలెక్షన్స్ కూడా ఇప్పుడు ఫీచర్ ఇంజిన్‌లోనే కవర్ అయిపోతారు. ఓకే, పీసీఏ చెప్తా. సో మళ్ళీ ఇక్కడ మోడల్ సెలెక్షన్స్. మోడల్ సెలెక్షన్స్ నిన్న చెప్పాను కదా కొన్ని టర్మ్స్, F1 స్కోర్, రీకాల్, ప్రిసిజన్, మోడల్ ఎవాల్యుయేషన్స్ టెక్నిక్స్ చెప్పలేదా? చెప్పాను కదా మన ఇంట్రడక్షన్‌లోనే. సో అవి ఇక్కడ వస్తాయి మోడల్ సెలెక్షన్స్‌లో. ఓకే, దాని తర్వాత ప్రీ ప్రాసెసింగ్. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఫీచర్ ఇంజినియరింగ్ ప్రీ ప్రాసెసింగ్, అది ఓకేనా. అవి ఏమైతుంది ప్రీ ప్రాసెసింగ్. చూడండి ఇవి తప్ప ఏం ఉండదు ఈ సైకిల్‌లో. ఇది కంప్లీట్ మిషన్ లెర్నింగ్ ప్యాకేజ్, కంప్లీట్ మిషన్ లెర్నింగ్ ప్యాకేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నేను ఓపెన్ చేశాను క్లాసిఫికేషన్ అంతా వద్దు, ప్రీ ప్రాసెసింగ్ ఓపెన్ చేద్దాం. సో ఇది ప్రీ ప్రాసెసింగ్. సో ఈ ప్రీ ప్రాసెసింగ్‌లో సార్ నాకు కొంచెం ఐడియాలు లేవు, నాకు గుర్తు రావట్లేదు, నేను ఏం చేయాలంటే సో ఇక్కడికి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయండి, మీరే ఎత్తుక్కొనైనా చేయొచ్చు. ఓకే, ప్రీ ప్రాసెసింగ్‌లో కంప్యూటింగ్ ఎఫెక్ట్, కంప్యూటింగ్ టార్గెట్ ఎన్కోడర్, అదర్ ఎన్కోడర్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యూచర్ స్కేలింగ్. సో దాని యొక్క స్కేలింగ్ ఒక ఇంపార్టెంట్, ఎలా వర్కౌట్ చేయాలి కంప్లీట్‌గా డేటా అక్కడే ఉంటుంది. చదవడమా, అర్థం చేసుకోవడమా, మెన్షన్ చేయడం. ఓకే, చదవడమా, అర్థం చేసుకోవడమా, చూడడం, అంతేనా? క్లియరా? సో ఇప్పుడు నేను టైటానిక్ డేటా సెట్ తీసుకున్నా. డేటా సెట్ ఉందా? ఐ థింక్ సో. ఇంపాండస్ 1 సెకండ్, నేను టైటానిక్ డేటా సెట్ డౌన్లోడ్ చేసి పెడతా. డౌన్లోడ్ డేటా సెట్ ఎలా డౌన్లోడ్ చేయాలండి? క్యాగల్లోకి వెళ్ళి ఇంకా అంతేనా? నిమిషం డేటా సెట్ అరేంజ్ చేసుకొని ప్రీమియం టైటానిక్, అంతేనా? దీన్ని కంఫర్టబుల్గా ఉండాలంటే కాపీ చేసుకుని ఎక్కడ పేస్ట్ చేయాలి. మనం ఇంతకుముందు అనకొండ ఎక్కడ ఇన్స్టాల్ చేసుకున్నామో అక్కడ అనకొండ ఇన్స్టాలేషన్, ఇది నా దాంట్లో సి డ్రైవ్లో ఇన్స్టాల్ అయింది, మీ దాంట్లో అక్కడ ఇన్స్టాల్ అయిందా? లేదు కదా, మీ దాంట్లో వేరే సారి ఇన్స్టాల్ అవుతుంది కదా. సో అట్లా మీకు ఎక్కడ ఇన్స్టాలేషన్ చేసుకుంటే అక్కడ. ఓకే, లోడ్ అయిందా? సో చూడండి లోడ్ అవుతుంది ఇంత. ఓకే, సో డేటా ఈక్వల్స్ టు pd.read_csv టైటానిక్ డేటా సెట్ రాసిన దాంట్లో నేను ఏం కాలమ్స్ యూస్ చేసుకుంటున్నా, ఏజ్, ఫెయిర్, సర్వైవ్. అంటే ఇన్ కేస్ నాకు పర్టికులర్గా కాలమ్సే కావాలి, ఇవే యూస్ చేసుకోవాలంటే యూ కెన్ యూస్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు లెట్ మీ ఐడెంటిఫై ది నల్ వాల్యూస్. ఫస్ట్ ఏం చేస్తున్నా, ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ నల్ వాల్యూస్ ఒక పర్సెంటేజ్ని ఐడెంటిఫై చేస్తున్నా. సో పర్సెంటేజ్ డేటా డాట్ ఈజ్ నల్ డాట్ మీన్. ఓకే, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నల్ వాల్యూస్ ఉన్నాయి? 0.20 అంటే మనం 100% కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది 20%, అంతేనా? పర్సెంటేజ్ కన్వర్ట్ చేసేదాన్ని వచ్చు కదా. ఓకే, సో నెక్స్ట్ 0.023 అంటే అరౌండ్ చాలా తక్కువ. ఓకేనా? సో అలా పర్సెంటేజ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాను. సో ఫ్రమ్ sklearn మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఫ్రమ్ sklearn మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఇప్పుడు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్లో ఎక్స్ ట్రైన్, వై ట్రైన్. ఈ ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ ఏమంటే ఎక్స్ అంటే డిపెండెంట్, వై అంటే ఇండిపెండెంట్. ఓకేనా? ఎక్స్ అంటే డిపెండెంట్, వై అంటే ఇండిపెండెంట్. ఓకే, సో మళ్ళీ డిపెండెంట్కి మనం ట్రైన్ చేయాలి, టెస్ట్ చేయాలి, అంతేనా? ఇండిపెండెంట్కి ట్రైన్ చేయాలి, టెస్ట్ చేయాలి. అందుకే ఇక్కడ 2 సార్లు తీసుకుంటాం.
సో xtrain xtest xtrain comma xtest comma ytrain comma ytest ఈక్వల్స్ టు train test split ఎంటైర్ డేటాని పాస్ చేయాలి. డేటా డాట్ సర్వైడ్ బేస్డ్ ఆన్ ది సర్వై మీద బేస్ చేసుకొని రిజల్ట్ ఇక్కడ టెస్ట్ సైజ్ ఈక్వల్స్ టు 0.3 అంటే 30% నేను ఎక్కడ పంపిస్తున్నా టెస్ట్ ఇక్కడ మెన్షన్ చేశాను. టెస్ట్ సైజ్ ఈక్వల్స్ అంటే టెస్ట్ యొక్క సైజ్ ఎంత తీసుకుంటున్నా 30% తీసుకుంటున్నా అంటే దాని ట్రైనింగ్ సైడ్ ఎంత అయిపోతుంది 70%. ఓకే, ర్యాండమ్ స్టేట్ 0. నార్మల్గా ర్యాండమ్ స్టేట్ అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకో రికార్డ్స్ అని చెప్పి చెప్తాం. అంటే ఇప్పుడు 0 పెట్టంటే ఏం సెలెక్ట్ చేద్దాం కంప్లీట్ 42 పెట్టంటే 42 రికార్డ్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకో. అలా మీద డిపెండ్స్ ఉంటుంది. ఓకేనా, డేటా స్ప్లిట్ అయిందా కదా. ఇది xtrain y అండర్స్కోర్ ట్రైన్ అంతేనా డాట్ షేప్ y అండర్స్కోర్ టెస్ట్ డాట్ షేప్. అదేనా, చూడండి బాగా చూడండి ఏం జరుగుతుంది. దీంట్లో డిపెండెంట్ ఏది ఇండిపెండెంట్ ఏది చెప్పాను కదా. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏమి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏమి. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాబట్టి సో నీకు రోస్ ప్లస్ కాలమ్స్ వచ్చాయి. ఓకేనా, రోస్ ప్లస్ కాలమ్స్ వచ్చాయి. వై అనేది డిపెండెంట్ వేరియబుల్, ఇది ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఓన్లీ కాలం వస్తుంది. డిపెండెంట్ అవుట్పుట్ అంటారు దాన్ని. ఓకే, ఇండిపెండెంట్ ఎక్స్ వాల్యూస్ అన్ని ఇండిపెండెంట్, ఇవి డిపెండెంట్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అవ్వాలి. క్రెడిట్ కార్డ్ నాకు అప్రూవ్ అవ్వాలి. సో క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అవ్వాలంటే వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారు, నా పాన్ కార్డ్ చెక్ చేస్తారు, నా ఈమెయిల్ ఐడి చెక్ చేస్తారు, ఫోన్ నెంబరు. సో ఈ చెక్కింగ్ ఉంటాయి కదా రిమైనింగ్ అన్ని. ఇవన్నీ ఇండిపెండెంట్, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. సో నీ పాన్ కార్డ్ ఉందా ఆధార్ కార్డ్ ఉందా ఒకటే. ఇప్పుడు పాన్ కార్డే ఉండాలని రూల్ లేదు, ఆధార్ కార్డే ఉండాలని రూల్ లేదు. సో ఏదానికి అది ఇండివిజువల్. బట్ సివిల్ స్కోర్ అప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏముండాలి, పాన్ కార్డ్ ఉండాలి. సో సివిల్ దాని మీద డిపెండ్ అవుతుంది కదా. అలా అర్థమైందా. అవుట్పుట్ వేరియబుల్ ఏదైతే అవుట్పుట్ కాలమ్స్ ఉంటుందో అదంతా డిపెండెంట్ వేరియబుల్, మిగతా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, సో అందుకే ఇక్కడ ఎక్స్లో ఇట్లా వస్తాయి, వైలో ఇలా వస్తాయి. క్లియర్. సో ఇంకా మీడియన్ మోడ్ తెలుసు కదా. సో ఫంక్షన్ క్రియేట్ చేసా, ఫంక్షన్ చేసి ఇన్పుట్ నాన్ డిఎఫ్ కామా వేరియబుల్ మీడియన్. సో ఇవి నేను తీసుకున్న పారామీటర్స్, ఇది తీసుకున్న పారామీటర్. డిఎఫ్ కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి వేరియబుల్ ప్లస్ అండర్స్కోర్ మీడియన్ అంటే మీడియన్ కొత్త వేరియబుల్ యొక్క మీడియన్ అండర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశా కదా, గుర్తులేదా, పోయిందా. యా, సో ఇక్కడ ఏముంది డిఎఫ్ కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఎలా ఉండాలి, నువ్వు ఏదైతే తీసుకున్నా ఆ వేరియబుల్ అంటే కాలం, నువ్వు ఎలా పెట్టుకోవచ్చు, కాలం అయినా పెట్టుకో, ఏదైనా తీసుకో, అది నీ ఇష్టం. ఓకే, నేను బాగా కన్వీనియంట్గా ఉంటుందంటే వేరియబుల్ తీసుకున్నా. ఓకే, డిఎఫ్ అంటే టోటల్ డేటా కావాలి, వేరియబుల్ అంటే నువ్వు ఏదైతే కాలం తీసుకుంటానో ఆ కాలము. కొత్త వేరియబుల్ అంటే లైక్ నువ్వు డిఫరెన్స్ చూపించారు కదా, మీడియన్ అప్లై చేస్తున్నావు కాబట్టి కింద ఏ లైన్లో ఏం రాస్తున్నా, కొత్త కాలం క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ కొత్త కాలం క్రియేట్ చేశాను. డిఎఫ్ అంటే డేటా దాంట్లో వేరియబుల్ నువ్వు ఏ కాలం తీసుకుంటావో ఆ కాలం ఒక మీన్ అనే కాలం నేమ్ పడాలి. కాలం ఒక నేమ్ పడి ఈక్వల్స్ టు ఇప్పుడు ఫార్ములా అప్లై చేయి. డిఎఫ్ ఏ కాలం నువ్వు ఏ కాలం తీసుకుంటావు ఆ కాలం డాట్ ఫిల్డ్ మీడియన్. దాంట్లో 4 వాల్యూస్ ఉన్నాయి కదా, ఫిల్ 9. ఆ 4 వాల్యూస్ అన్ని ఫిల్ మీడియన్తో ఫిల్ చేసాయి. అర్థమైందా ఫంక్షన్. యా, అలా 9 వాల్యూస్ ఫిల్ చేస్తుంది. ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు మీడియన్ ఫైన్ చేయాలి కదా. నువ్వు ఏజ్ కాలం తీసుకుంటున్నావు, ఏజ్ యొక్క మీడియన్ ఇదేనా, అదే కదా. ఇదో మీడియన్ ఈక్వల్స్ టు xtrain డాట్ ఏజ్, అదే కదా ఏజ్. మీడియన్ ఏజ్ 28 సో ఈ 28ని ఎక్కడ ఫిల్ చేయాలి, ఇప్పుడు నువ్వు ఏజ్ ఉన్న 9 వాల్యూస్లో ఫిల్ చేయాలి. సో ఆల్రెడీ నువ్వు ఫంక్షన్ రాసావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఫంక్షన్ ఏం చేస్తావు, ఫంక్షన్ క్రియేట్ చేస్తావు. ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ ఏం చేయాలి, కాల్ చేయాలి. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తాం, ఏమరుతా స్నేహ, యశ్వంత్, విజయ్, శివాన్, ప్రసాద్, పవన్. How can we call the function?
ఏం ప్రాక్టీస్ చేశారు మీరు ఇన్నాళ్ళు? ఫంక్షన్ ఎలా కాల్ చేస్తానని అడుగుతున్నా. ఒకసారి ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తాం? కాల్ చేయడం అంటే అవుట్‌పుట్స్ తెచ్చుకోవడానికి ఎలా చేస్తాం? ఏం చేస్తే వస్తది ఆ ఫంక్షన్? హౌ కెన్ వి కాల్ ది ఫంక్షన్? హ్మ్. యాహ్! ఏందంటివి? అబ్బా! ఫంక్షన్‌ని నేను ఎలా కాల్ చేస్తామని అడుగుతున్నా. షిఫ్ట్ ఎంటర్ నొక్కుతామని చెప్పలా. ఏం స్నేహ? హౌ కెన్ వి కాల్ ద ఫంక్షన్? ఏం జశ్వంత్? ఏం పవన్? ఏం విజయ్? ఆ! క్వెషన్ అడగండి చేసుకో ఫస్ట్. హౌ కెన్ వి కాల్ ది ఫంక్షన్ అన్నా. నేను ఎలా కాల్ చేస్తానని చెప్పా. ఏం కోడ్ రాయాలి? రాయి. చెప్పు ఏం కోడ్ రాస్తే ఫంక్షన్ కాల్ అయితుంది చెప్పు. ఆ! ఏం చదువుతున్నారు మీరింకా? గుడ్డిగా ఏం చెప్తుంటే అది నమ్ముకుంటూ వస్తున్నారు అంతేనా? ప్రిపరేషన్ ల్యా, ప్రాక్టీస్ ల్యా, వీడియోస్ లేవని చెప్తే వీడియోస్ మళ్ళా పెడుతున్నా. అవన్నా చూస్తున్నారా? డేటా అనలిస్ట్ వీడియోలు అని చెప్పి పెట్టా. అవన్నా చూసారా? ఎంత వరకు పెట్టినానన్నా చూసినారా? ఆ! చూసినారా? మళ్ళీ ఫంక్షన్ టాపికే పెట్టింది నిన్న. మొన్న లాస్ట్ క్లాస్ వాళ్ళకి ఫంక్షన్స్ జరిగింది. ఆ ఫంక్షన్స్ టాపిక్సే చెప్పా. మీకు వీడియోస్ మిస్ అయితాయని చెప్పి వాళ్ళకి స్పీడప్ చేస్తున్నా నేను క్లాస్‌లు. 1 వీక్‌లో నేను ఎప్పుడైనా ఫంక్షన్స్ దగ్గరికి వచ్చినానా? వాళ్ళకి 1 వీక్‌లో ఫంక్షన్స్‌కి వచ్చిన. ఎవరి కోసం చేస్తున్నా? అంత ఆడ రాశారు కదరా! కాలింగ్ ఏ ఫంక్షన్ అని. అంత క్లారిటీగా ఉంది. అది చూసైనా చెప్పలేకపోతున్నారు చూడండి. కాలింగ్ ఏ ఫంక్షన్ ఆడే ఉంది కదా! ఎలా కాల్ చేస్తార్రా? ఫంక్షన్ నేమ్‌తో కాల్ చేస్తార్రా. పైన ఉంది కదా ఫంక్షన్ నేమ్ కూడా. ఏం చదువుతున్నారు ఇంక మీరు నాకు అర్థం కాదా? నాది మిస్టేకా? మీది మిస్టేకా? మీకు అర్థమవుతున్నాయా కాన్సెప్ట్స్ ఏం చెప్తున్నానో? లేదంటే మళ్ళా ఫస్ట్ నుంచి రావాలా నేనింకా? ఏం చదువుతున్నారు? ఆడే ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఎలాగా? నేను అప్పుడే చెప్పా ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఇలా ఉంటాయి అన్ని. నువ్వు ప్రతి వేరియబుల్‌కి నాన్ వాల్యూస్ అప్లై చేయాలంటే అయితదా? చెప్పు ప్రతి కాలమ్‌కి అయితదా? ఏం చేస్తాం? ఒకసారి ఫంక్షన్ క్రియేట్ చేసి పెట్టేస్తాం. ఆ ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తాం. ఆ వీడియోస్ ఉన్నాయి. గమ్మున పోయి చూడండి. అర్థమైందా? కొత్తగా డేటా అనలిస్ట్ వీడియోస్ అని చెప్పి పెడుతున్నా. వచ్చినాయి కదా! ఆ వీడియోస్ చూడండి. ఇంగ్లీష్ చూస్తారా చెప్పండి. ఇంగ్లీష్ కూడా పంపిత్తా. ఏం చదువుతున్నారో ఏమో! ఏం హరిత? పోయిందా? ఏం స్నేహ? పైన? ఏం చేసినావు? పోయినాయా? చెప్పు విజయ్ పైనాయా అన్నీ? అన్నీ గుర్తుపోయినాయి. ఎళ్ళిపోయినాయి. ఏం చదువుతున్నారు? ఏం చేస్తున్నారు? చెప్పండి. ఏం చేస్తున్నారు? నిజంగా చెప్పండి. ఇంట్రెస్ట్ ఉందా లేదా చదివేకి? ఫస్ట్ చెప్పండి. జాబ్ కావాలా వద్దా? చిన్న బేస్ క్వెషన్. ఖచ్చితంగా డేటా అనలిస్ట్, డేటా సైన్స్ వాళ్ళకి అడిగే క్వెషన్స్ ఇవి. చిన్న క్వెషన్. నేను ఎన్ని సార్లు చెప్పిన ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం బై యూజింగ్ ఫంక్షన్ నేమ్ వి క్యాన్ కాల్ దట్. దాంట్లో ఏ పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్ వాల్యూస్ ఇస్తామని చెప్పా. అక్కడే ఉన్నాయి. మీకు అవుట్‌పుట్ కూడా ఆడే కనిపిస్తాంది. కనీసం దాన్ని చూసన్నా చెప్తారనుకుంటే అది కూడా నేనేమో స్క్రోల్ డౌన్, స్క్రోల్ అప్ అన్నా చేసినానా? అప్పటి నుంచి అట్లే ఉంది గదా! కనీసం దాన్ని చూసన్నా చెప్తారనుకుంటే దాన్ని చూసి కూడా చెప్పలేకున్నారు. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామండి? ఇప్పుడు చెప్పా ఇప్పుడన్నా చెప్పండిరా. నా మీద నాకే నమ్మకం లేకుండా చెప్తున్నారు మీరు. బై యూజింగ్ బాగా గుర్తుపెట్టుకోండి ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు పైథాన్ కోడ్ రాసేది రాకపోతే జాబ్స్ రావు. అర్థమైందా? ఇవన్నీ ఇవన్నీ టాపిక్స్ రావాలంటే ఫస్ట్ పైథాన్ బేస్ రావాలి మీకు. బేసిక్సే రాకపోతే ఏం చేస్తారు? మీకోసం 25 క్లాసులు చెప్పాను నేను పైథాన్. చూసుకోండి కావాలంటే. 25 క్లాసెస్ చెప్పాను మీకు. ఏం గుర్తున్నాయో ఏమో! ఎట్లా చేస్తారో ఏమో! భయమైతాంది మిమ్మల్ని చూస్తే నాకే. ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫంక్షన్స్ టైప్స్ ఎన్ని? ఏమి లేవు సార్. గోవిందా! తూర్పు తిరిగి దండం పెట్టినా సార్ అన్నీ పోయినాయి. ఏమనంటే వీడియోలు లేవు. ఏమనంటే నోట్స్ ఎందుకు రాపిచ్చినా నేను? వీడియోలు లేవు ఓకే. మీకే సపోర్ట్ నేను. నోట్స్ ఎందుకు రాపిచ్చినా? నోట్స్ తీ. ఫంక్షన్స్ టాపిక్స్ ఓపెన్ చెయ్యి. ముందే రాసుకుంటాన్నాం అంటే రాసుకుంటాన్నాం అంతే. ఏ దానికి లే ఊరికే. చదివేదిలే, పెట్టేదిలే. ఓపెన్ చెయ్యి. ఏమున్నాయి ఆడ?
ఎన్ని టైప్స్ ఉన్నాయి బల్క్ ఫంక్షన్స్? ఏవేవి ఉన్నాయి గట్టిగా చెప్పు. ఏమేమి ఉన్నాయి? బిల్డింగ్ ఫంక్షన్స్ అంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఏమి? బిల్డింగ్ ఫంక్షన్స్ అంటే ఏమి? ఇదంతా వెళ్ళిపోతుంది దానికల్లా వద్దు నాకు ఎన్నికి రాండి, నేను వెళ్ళిపోతా ఊరికి అక్కడంతా. సో ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం? బై యూజింగ్ ద ఫంక్షన్ నేమ్. ఓకేనా? యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే యూజర్ నుంచి క్రియేట్, అంటే మన డెవలపర్స్ క్రియేట్ చేసే ఫంక్షన్స్ ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటారు. సో అది డిఫైన్ చేయాలంటే ఫస్ట్ మీకు డెఫ్ అనే కీవర్డ్ కావాలి, డిక్లరేషన్ ఫంక్షన్. సో డెఫ్ అనేది కీవర్డ్ యూజ్ చేసి దాని పక్కన ఏం రాస్తారు? ఫంక్షన్ నేమ్ రాస్తారు. ఫంక్షన్ నేమ్ రాసిన తర్వాత మీకు రిక్వైర్మెంట్ ఏమైనా పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్ ని పాస్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను ఎన్ని పారామీటర్స్ తీసుకున్నా? 3 తీసుకున్నా, అంతే కదా? డిఎఫ్, వేరియబుల్ అండ్ మీడియా, 3 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ నేను తీసుకున్నా. కింద ఏముంది? బ్లాక్ ఆఫ్ కోడ్, ఏమైనా రాసుకోవచ్చు నా కోడ్. ఓకే, ఆ ఫంక్షన్ ని క్రియేట్ చేసిన ఫంక్షన్ నేను ఏం చేయాలి? కాల్ చేయాలి. కాల్ చేయాలంటే బై యూజింగ్ ది ఫంక్షన్ నేమ్ యూజ్ చేస్తే తప్ప కాల్ అవ్వదు, అంతే కదా? ఫంక్షన్ నేమ్ యూజ్ చేస్తేనే కాల్ చేసేది. సో కాల్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా పారామీటర్స్ నేను పాస్ చేస్తే, క్రియేట్ చేసినప్పుడు ఉంటే ఆ పారామీటర్స్ ని ఇవ్వాలి, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏజ్ అనే కాలం తీసుకున్నా, నేను ఫేర్ తీసుకుంటా. ఫేర్కి మళ్ళీ ఫంక్షన్ రాయలేం కదా, అవసరం లేదు. వన్స్ ఒకసారి రాసిన ఫంక్షన్ ని మల్టిపుల్ టైమ్స్ ఏం చేయొచ్చు? యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఫంక్షన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనేది. ఓకేనా? ఫంక్షన్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేసా, ఎక్స్ట్రైన్ డిఎఫ్ అదే కదా, ఎక్స్ట్రైన్ ఏజ్ మీడియన్ అవి పాస్ చేసానా? వాల్యూస్ ఉన్నాయి కదా, మీడియన్ ఈక్వల్స్ 28 ఉందా, ఇది ఇక్కడ కాలం ఏజ్. ఓకే, డేటా వచ్చి ఎక్స్ట్రైన్ డిఎఫ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ లోకి వస్తే కొత్త కాలం క్రియేట్ అయింది. ఇది ఎలా క్రియేట్ అయిందంటే ఈ పాయింట్. ఓకేనా? చూడండి నాన్ వాల్యూస్ ఉండేసారి అంటే ఏమైంది? 28తో రీప్లేస్ అయింది. పాండాస్ లో చెప్పాయి. ఓకేనా? అర్థమైందా? ఇన్పుట్ లాస్ట్ క్లాస్ లో చెప్పేది మళ్ళీ 2 టైమ్స్. నెక్స్ట్ అవుట్లైర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో అవుట్లైర్స్ ని హ్యాండిల్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఐక్యూఆర్ వాల్యూస్ అప్లై చేస్తాం. ఫస్ట్ లోనే చెప్పా, ఐక్యూఆర్ వాల్యూస్ ని అప్లై చేసి అవుట్లైర్స్ ని ఇన్పుట్ చేస్తాం. అంటే ఐక్యూఆర్ వాల్యూ మీకు 5 నెంబర్స్ అప్లై చేస్తుంది. మినిమం వాల్యూ, ఫస్ట్ క్వార్టైల్, సెకండ్ క్వార్టైల్, థర్డ్ క్వార్టైల్, మాక్సిమం వాల్యూ. ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద మినిమం అండ్ మాక్సిమం పాయింట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రియల్ నెంబర్, రియల్ వాల్యూస్. అవుట్ ఆఫ్ ది మినిమం, అవుట్ ఆఫ్ ది మాక్సిమం ఉంటే వి కన్సిడర్ యాజ్ ఏ అవుట్లైయర్స్, అంతే కదా? సో ఆ అవుట్లైర్స్ ని రెడ్యూస్ చేస్తాం. ఎలా రెడ్యూస్ చేస్తాం? ఐక్యూఆర్ వాల్యూస్ అప్లై చేసి చేస్తాం. సో అదే ప్రాసెస్ ఇక్కడ. సో మీకు విజువలైజేషన్ చూపించా, చూడండి. అది 200 ఉంది, ఇక్కడ డేటా ఇక్కడ 100 మధ్యలో ఉంది. ఇది ఏజ్ ఎప్పుడైనా 200 దగ్గర ఉంటుందా? ఎవరికన్నా ఉంటుందా? రేర్. సో మన కన్సిడర్ ఏం చేసుకుంటాం? ఏజ్ ఇస్ ద 0 నుంచి 100 వరకు ఉంటేనే ఏజ్. ఆ పక్కన ఉండేదంతా అవుట్లైయర్స్ అని కన్సిడర్. 200 ఇస్ ద అవుట్లైయర్. సో ఈ అవుట్లైయర్స్ అన్ని ఇలా, అంటే నీకు జస్ట్ శాంపుల్ గానీ చూపిస్తున్నా. సో అవుట్లైయర్స్ ని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో అవుట్లైయర్స్ ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేస్తాం? యూజింగ్ ద బాక్స్ ప్లాట్. బాక్స్ ప్లాట్ యూజ్ చేస్తే అవుట్లైయర్స్ అనేది మనకి విజిబిలిటీ ఉంటుంది కదా, ఇలా, అంతే కదా? బాక్స్ ప్లాట్ చేసి చూపించా, గుర్తుందా? మినిమం వాల్యూ, ఫస్ట్ క్వార్టైల్, సెకండ్ క్వార్టైల్, థర్డ్ క్వార్టైల్, మాక్సిమం వాల్యూ. పైన ఉండేటివన్నీ అవుట్లైయర్స్, కింద ఉండేటివన్నీ అవుట్లైయర్స్ ఉంటే కొన్ని దాంట్లోకి వస్తాయి, కొన్ని దాంట్లోకి రావు. సారీ, అవుట్లైయర్. నెక్స్ట్ దీంట్లోనే ఇవన్నీ వద్దులండి మీకు ఉన్న జస్ట్ సార్ ఐక్యూఆర్ calculating the boundaries of IQR values. ఇవి బౌండరీస్ క్యాలిక్యులేటెడ్. సో అప్పర్ బౌండరీ ఈక్వల్స్ టు, అప్పర్ బౌండరీ ఫార్ములా ఏంటి చెప్పండి? ఐక్యూఆర్ వాల్యూ విన్నారు కదా, అప్పర్ బౌండరీ ఫార్ములా ఏంటి? అప్పర్ బౌండరీ ఫార్ములా ఓపెన్ చేయి, స్టాక్స్ అండ్ ప్రాబబిలిటీ ఉన్నాయి కదా. ఐక్యూఆర్ ఫార్ములా చెప్పండి, ఐక్యూఆర్ ఫార్ములా చెప్పండి. అండ్ అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? Q1 minus 1.5 into IQR, అంతేనా? Q1 minus 1.5 into IQR, 1.5 into IQR 1 plus చెప్పండి, లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ ఫార్ములా చెప్పండి. అక్కడే ఉంది చూడు, కింద కింద లాస్ట్ నుంచి సెకండ్ లైన్, అది లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ. Q1 అంటే ఏమి? 25%. Q3 అంటే 75%. Q2 అంటే 50%. అర్థమైందా?
అవే ఇక్కడ రాసిన ఫార్ములాస్. చూడండి ఇక్కడ ఎలా రాస్తామంటే మనం డేటా నుంచి తీసుకోవాలి. ఇక్కడ ఏజ్ అనే కాలం ఉంది కదా, ఏజ్ అనే కాలంలో 25% మైనస్ ఐక్యూఆర్ ఇంటూ 1.5. నెక్స్ట్ అప్పర్ డేటా ఏజ్ ఇంటూ 75% ప్లస్ ఐక్యూఆర్ ఇంటూ 1.5. ఇది లోయర్ వాల్యూ అప్పర్ వాల్యూ, లోయర్ అప్పర్ వచ్చాయా. సో ఐక్యూఆర్ వాల్యూ కూడా ఐక్యూఆర్ అంటే Q3 మైనస్ Q1, Q3 మైనస్ Q1 చేస్తే 18 వస్తుంది. అర్థమైందా. సో వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ బిట్వీన్ -6 to 66 that is considered as a real data. Out of 66 and out of -6 is considered as a outlier. అర్థమైందా. ఇంతకుముందు మనం థియరిటికల్ గా చేసాం, ఇక్కడ ప్రాక్టికల్ గా చేసాం. ఇక్కడ ఇంతకుముందు మీకు డేటా ఈక్వల్స్ అండ్ సో నెంబర్లు తీసుకొని చేసాం. ఇక్కడ మనం ఏజ్ మీద లైక్ ప్రతి ఒక్క డేటాలోనే కాలం మీద. సో డేటాలో ఈ కాలం ఉంది, ఈ కాలంలో అవుట్లేయర్స్ ఉన్నాయి, అవుట్లేయర్స్ ని ఐడెంటిఫై. అర్థమైందా. అర్థం కాలేదా. అర్థమైంది. ఓకే. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. Transformation refers to the process of modifying or creating new features. The process of modifying and creating the new features from the existing one. నీకు ఆల్రెడీ ఒకటి ఉంది డేటా, దాని నుంచి నువ్వు కొత్త ఫీచర్స్ ని క్రియేట్ చేయాలి, కొత్త ఫీచర్స్ ని మాడిఫై చేయాలంటే యూ క్యాన్ యూజ్ దిస్ ట్రాన్స్ఫార్మర్స్. బేసిక్ గా ట్రాన్స్ఫార్మర్స్ అనేది టైప్స్ వచ్చి లాగరిథమిక్ ట్రాన్స్ఫార్మేషన్, ఎక్స్పోనెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, బాక్స్ ప్లాట్ ట్రాన్స్ఫార్మేషన్, ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయి అవి అడ్వాన్స్ లెవెల్స్. ఇవి నేర్చుకోండి, అవి ఆటోమేటిక్ వచ్చాయి. లాగరిథమిక్ ట్రాన్స్ఫార్మేషన్స్, బాక్స్ ప్లాట్ ట్రాన్స్ఫార్మేషన్, ఎక్స్పోనెన్షియల్ ట్రాన్స్ఫార్మేషన్. ఓకే రాసుకోరా. ఇంట్రెస్ట్ లేదా. రాసుకున్నారా వద్దా. రాసుకునేది రాసుకోవా. స్టోర్ చేస్తారు కదా, స్లో ఉంటుంది. Transformation is used like it refers to the process of modifying and extracting the new features from an existing one. ఎగ్జిస్టర్ ఉండే టేబుల్లో నుంచి ఎగ్జిస్టర్ డేటా నుంచి మీరు కొత్త ఫీచర్స్ ని క్రియేట్ చేయాలి, కొత్త మోడిఫికేషన్స్ చేయాలంటే యూ క్యాన్ యూజ్ దిస్ ట్రాన్స్ఫార్మర్స్. బేసిక్లీ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ 4-5 టైప్స్ ఉన్నాయి. మీకు అందులో మెయిన్ ఇంపార్టెంట్ 3 టైప్స్. లాగరిథమిక్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే లాగ్ అప్లై చేస్తాం డేటాకి, ఓకేనా. ఎక్స్పోనెన్షియల్ ట్రాన్స్ఫార్మేషన్, ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తాం. బాక్స్ ప్లాట్ ట్రాన్స్ఫార్మేషన్, బాక్స్ ప్లాట్ అప్లై చేస్తాం. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా అప్లై చేస్తే అదే అవుతుంది. ఓకేనా, క్లియర్. సో మనం ఏది చేయాలన్నా ఫస్ట్ ఏం కావాలండి, లైబ్రరీస్ అయితే కావాలి, లైబ్రరీస్ డేటా కావాలి. సో ఇంపోర్ట్ పాండాస్ ఎస్పీడి, ఇంపోర్ట్ ఎంపీ మ్యాట్లాబ్లిక్. ఇక్కడ మీకు ఇంపోర్ట్ పైలాబ్ అనే ఒకటి యూజ్ చేద్దాం, బట్ అది ఎక్కడ యూజ్ చేయలేదు, జస్ట్ ఇంపోర్ట్ చేస్తున్నా. నెక్స్ట్ సైపై అని చెప్పి ఇంకొక ప్యాకేజ్ ఉంటుందండి. సైపై ఇంకొకటి ప్యాకేజ్ ఉంటుంది, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కి యూజ్ చేస్తారు, మోస్ట్లీ ఫర్ ది న్యూమరిక్ వర్డ్స్, స్టాట్స్ అని లేకపోతే ట్రిగ్నామెట్రీస్ అని ఇలాంటి ప్యాకేజెస్ ఉంటాయి కదా, అందుకోసం ఇది యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ అడ్వాన్స్ ఆఫ్ నంపై. నంపైకి అడ్వాన్స్ లెవెల్ అనమాట సైపై, ఓకేనా. నంపైకి అడ్వాన్స్ లెవెల్. సో ఆ మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకున్నా, సారీ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నా. సో సేమ్ టైటానిక్ డేటా సెట్ రీడ్ చేసా. సో ఇప్పుడు నేను రీడ్ చేసిన డేటా సెట్ ఒక బాగా చూడండి. ఫస్ట్ ఈ బాక్స్ ప్లాట్ ఇవన్నీ అప్లై చేయాలి అంటే, ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలంటే మనం నల్ వాల్యూస్ని ఏం చేయాలి, ఫిల్ చేయాలి. నల్ వాల్యూస్ని రీప్లేస్ చేసుకోవాలి. సో ఈ ఫంక్షన్ ఏదానికి మనకు వస్తుంది, నల్ వాల్యూస్ని రీప్లేస్ చేయడానికి. చూడండి హెడ్డింగ్ అంటే ఫస్ట్ ఐ విల్ ఫిల్ ది నల్ వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్స్ అండ్ ఏజ్. ఓకే, డిఎఫ్ ఇంపోర్ట్ మ్యాన్ డేటా కామా వేరియబుల్, 2 పారామీటర్స్ తీసుకున్నా. కింద డిఎఫ్ ఈక్వల్స్ టు డేటా డాట్ కాపీ. ఎంటైర్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కాపీ చేస్తున్నా, డిఎఫ్ లో కాపీ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏమన్నా చేంజ్ చేసినా ఎక్కడ మారుతాయి, డిఎఫ్ లో మారుతాయి, డేటాలో మారదు. పాండాస్ లో చూసారు కదా. ఓకే, సో డిఎఫ్ ఒక ర్యాండమ్ గా వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నా. డిఎఫ్ ర్యాండమ్ శాంప్లింగ్ తెలుసు కదా, అన్ని చెప్పినా మీరు అన్ని రివిజన్ చేసుకొచ్చుకోవాల్సిందే. శాంప్లింగ్ టెక్నిక్స్ చెప్పలేదా, ర్యాండమ్ శాంప్లింగ్, టెరిఫైడ్ శాంప్లింగ్ చెప్పలేదా.
ఒకసారి స్టాట్స్ చెప్పండి. శాంప్లింగ్ టెక్నిక్స్ చూడండి. శాంప్లింగ్ టెక్నిక్స్ చెప్పలేదు. 4 టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్, స్టెరిఫైడ్ శాంప్లింగ్ టెక్నిక్ అని చెప్పలేదు. చెప్పాను, అందరికీ చెప్పింటారు. లాస్ట్లో కాదు, ఫస్ట్లోనే చెప్పింటాం. ఇది చెప్పలేదు గుర్తు చేయాలి కదా. సరే రేపు చెప్తాను కదా. ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్, స్టెరిఫైడ్ శాంప్లింగ్ 4 టైప్స్ ఉంటాయి. అవి నేను చెప్తాను. నేను చెప్పాను అనుకునే గుర్తు చేయాలి కదా. చదువు ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అంతే కదా. సో ఇప్పుడు ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ర్యాండమ్గా నేను శాంపుల్స్ సెలెక్ట్ చేసుకోను. నా దగ్గర 100% డేటా ఉంది. ఆ 100% డేటాలో నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకో డేటా, ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోమని చెప్పి డేటా. ఇది డేటా వేరియబుల్. ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న డేటా వేరియబుల్ నుంచి ఎక్కడ ఏ వేరియబుల్ అయితే తీసుకుంటాం. ఇది కొత్త వేరియబుల్ క్రియేట్ చేసేకి, కొత్త కాలం నేమ్ క్రియేట్ చేసేకి, ఇది ఎగ్జిస్టెడ్ కాలం తీసుకోవడం. ఇక్కడ ఎక్స్ట్రాక్టింగ్ ద ర్యాండమ్ శాంపుల్ అండ్ ఫిల్ ది నాన్స్. అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఏం చేస్తున్నా, నాన్ వాల్యూస్ ని ఫిల్ చేస్తున్నా. ఇదే కదా మనకి మెయిన్ కావాల్సింది. ర్యాండమ్ శాంపుల్ ఇస్ ఎ వేరియబుల్ నేమ్. డిఎఫ్ నువ్వు ఏదైతే కాలం తీసుకుంటామో, డ్రాప్ నాన్స్ అప్లై చేసి శాంపుల్స్, డ్రాప్ నాన్ అప్లై చేసి శాంపుల్, ఇక్కడ నువ్వు కొత్త శాంపుల్ ఏదైతే తీసుకున్నావో అది ఫిల్ చేస్తావు. అర్థమైందా? ఫస్ట్ డ్రాప్ నాన్ చేస్తావు, చేసిన తర్వాత ఇంకా ఏమైనా సమ్ వాల్యూస్ ఉంటే చెక్ చేస్తావు. అదే యూస్ చేసేది. అది ఎలా చెక్ చేస్తావు? ర్యాండమ్ స్టేట్ ఈక్వల్స్ 0 అని పెట్టా, అంటే ర్యాండమ్గా ఏం సెలెక్ట్ చేయకుండా చెక్ చేయని చెప్పా. సో ఈ అర్థమైందా? ఫస్ట్ ఏం చేస్తావు, నాన్ వాల్యూస్ని డ్రాప్ చేస్తావు. డ్రాప్ చేసిన తర్వాత ఏం చేస్తున్నావు, టెస్ట్ చేస్తున్నావు. అదే కదా ఫంక్షన్ డిఎఫ్ వేరియబుల్ డాట్ ఈజ్ నాన్ డాట్ సమ్, అంటే నాన్ వాల్యూస్ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తావు. ఉంటే దాన్ని ఏం చేస్తున్నావు, ఇండెక్స్ చూపించి దాన్ని ఫిల్ చేస్తున్నావు. ఓకేనా? ఇండెక్స్ చూపించి దాన్ని ఏం చేస్తున్నావు, ఫిల్ చేస్తున్నావు. కావాలంటే చెక్ చేసుకోండి ఎక్కడ నాన్ వాల్యూస్ ఉన్నాయా. ఇంప్లాంట్ డేటా ఏజ్ ఫిల్ ది నేమ్. క్లియరా? ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆఫ్టర్ ద కంప్లీటింగ్ ఆఫ్ నాన్ వాల్యూస్. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలి అంటే, ఎప్పుడు నాన్ వాల్యూస్ అయిపోయిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి అంటే, ఇది జస్ట్ ఏ స్మాల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ రాసి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు డయాగ్నోస్టిక్ ప్లాట్ అంటే ఇది క్యూక్యూ ప్లాట్ అంటారు, అంటే నార్మల్లీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అనొచ్చు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ క్యూక్యూ. సో ఈ ప్లాట్ ని డ్రా చేయాలి అంటే ఫస్ట్ మీరు ప్లాటే కదా డ్రా చేస్తున్నారు. ప్లాట్ డ్రా చేయడానికి మీరు ఫంక్షన్ రాస్తున్నారు డయాగ్నోస్టిక్. దీంట్లో ఏం తీసుకున్నారు, డిఎఫ్ వేరియబుల్ తీసుకున్నారు, అంటే వేరియబుల్ అంటే కాలం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత పిఎల్టీ డాట్ ఫిగర్ సైజ్. నేను ఫిగర్ సైజ్ అంతా 15,6 ఉండాలి. సో పిఎల్టీ డాట్ సబ్ప్లాట్స్. ఇవి సబ్ప్లాట్స్ అయినా 1, 2, 1, హైట్, విడ్త్, డెప్త్ 1, 2, 1. సో అయిపోయిన తర్వాత డిఎఫ్ డాట్ ఈస్ట్ ప్లాట్. నువ్వు ఇది ఏదైతే ప్లాట్ తీసుకుంటావో ఆ ప్లాట్కి ఏం అప్లై చేయమంటున్నా, హిస్టోగ్రామ్ అప్లై చేయమంటున్నా. ఇక్కడికి ఒక ప్లాట్ గీసాం, ఇదేనా, ఇది హిస్టోగ్రామ్. సో ఇంకొక ప్లాట్ కూడా చూపిస్తున్నా కదా, ప్రాబబిలిటీ ప్లాట్ కూడా. నేను ఇంకోటి ఏమన్నా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూపించాను, అంటే ప్రాబబిలిటీ కూడా చూపించాను. సో పిఎల్టీ డాట్ సబ్ ప్లాట్ 1, 2, 2. ఓకే, 1, 2. ఇంతకుముందు 1, 2, 1 పెడితే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు అదే 1, 2, 2 పెడితే ఇక్కడ వస్తుంది. అదే 2, 1, 1 పెడితే ఇక్కడ వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ 2, 2, 1 పెడితే ఇక్కడ వస్తుంది. అర్థమవుతుందా? సో అవి, ఇది సెకండ్ ప్లాట్. స్టాట్స్ డాట్ ప్రాబబిలిటీ ప్లాట్ డిఎఫ్ కొత్త వేరియబుల్. ఇది ఏముండాలి, డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, NORM, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో ప్లాట్ ఈక్వల్స్ టు పైలాబ్. ఇది ఫంక్షన్ క్రియేట్ అయిన, ఇది ఎంటైర్ ఫంక్షన్. ఇప్పుడు నేనేం చేయాలి, ఫంక్షన్ని కాల్ చేస్తాను.
diagnostic plots data age. అదేనా హిస్టోగ్రామ్ అండ్ ప్లాట్. సో ఒక్కసారి క్రియేట్ చేస్తే ఏమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాగరిథమిక్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నా. లాగరిథమిక్ ట్రాన్స్ఫర్మేషన్లో చూడండి, కొత్త డేటా వేరియబుల్స్ క్రియేట్ చేసి np.log తీసుకొని data.h, ఈ ఏజ్ డేటాకి ఏం అప్లై చేసినా లాగరిథమిక్ అప్లై చేసిన. ఇది ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఏజ్ అండర్స్కోర్ లాగ్లో స్టోర్ చేస్తాను. ఇప్పుడు నేను ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేశాను, data.age అండర్స్కోర్ లాగ్ అంటే ఇప్పుడు ఏం అప్లై అవుతుంది, లాగరిథమిక్ అప్లై అవుతుంది. అప్లై అయిందా చూడండి, ఇది పాతది, సారీ ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఇది లాగ్ అప్లై చేసిన డిస్ట్రిబ్యూషన్. సో అలానే ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తున్నా, అలానే ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తున్నా. సో ఇది డేటా విజువలైజేషన్, ఈ డేటా విజువలైజేషన్. సో ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ లాగ్ అప్లై చేసిన. ఇంకొకటి ఏముంది, బాక్స్ ప్లాట్. సో బాక్స్ ప్లాట్కి ఒక ఫార్ములా ఉంటుందండి, T of y equals to y into exponential of e power, అది మీ భాషలో చెప్పాలంటే e power y minus 1 whole divided by lambda. e power lambda minus 1 whole divided by lambda. అదేమవుతుంది, ఫార్ములా అవుతుంది. ఓకేనా, ఆ ఫార్ములా అది అప్లై అవుతుంది. సో ఇది ఎక్కడ వేరీ అవుతుందంటే -5 to +5 మధ్యలోనే వేరీ అవుతుంది. సో ఇక్కడ లాండా వాల్యూ మీరు కన్ఫామ్గా మెన్షన్ చేయాల్సిన రూల్ ఏం లేదు. ఓకే, నో నీడ్ టు మెన్షన్. తీసుకున్న 1 అయినా తీసుకోవచ్చు, 0.1 అయినా తీసుకోవచ్చు, డిపెండ్స్ ఉంటుంది. సో ఈ బాక్స్ ప్లాట్ ఇంక్లూడ్ చేయాలంటే మీరు కొత్తగా ఒక డేటా క్రియేట్ చేసి parameter equals to stats.box plot నేను ఏజ్ డేటాకి పాస్ చేసిన తర్వాత నేను లాంబ్డా ఒక పారామీటర్ని ఐడెంటిఫై చేసి సో దాంట్లో బాక్స్ ప్లాట్ని పంపించాను. ఇలా వచ్చింది డేటా, ఇలా వచ్చింది, అంతేనా, అర్థమైంది. ఇప్పుడు ఏది బెటర్ ఉంది, ఇది దీన్ని బేస్ చేసుకొని నువ్వు కంపేర్ చేయాలి. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఏది బెటర్ ఉంది, అంటే ఈక్వల్గా ఏది ఉంది అని నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటాం, ఈ రెండు ఏం చేసేస్తాం, రిమూవ్ చేసేస్తాం. అర్థమైందా, డేటా క్లీనింగ్లో ఒక టెక్నిక్ అన్ని దానికి పనిచేయదు, నువ్వు డిఫరెంట్గా అప్లై చేయాలి. సో ఏది బెటర్ ఉంటుందో అది ఫైనలైజ్ చేసుకొని పక్కకు తీసుకొని వస్తావు. ఇప్పుడు నేను 3 టెక్నిక్స్ అప్లై చేసిన, 3 టెక్నిక్స్లో నాకు ఏది బెటర్ వచ్చింది, ఎక్స్పోనెన్షియల్ బెటర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏ టెక్నిక్ ఫర్దర్గా యూస్ చేసుకుంటా, ఎక్స్పోనెన్షియల్ యూస్ చేసుకుంటా. అలా అన్ని టెక్నిక్స్ యూస్ చేయమని కాదు నేను చెప్తుండేది, అన్ని టెస్ట్ చేస్తే ఏది బెటర్ ఉంటే అది తీసుకుంటాం. క్లియరా? సో ఇది బాక్స్ ప్లాట్. నెక్స్ట్ 1 ఎన్కోడింగ్. సింపుల్ అండి. 1 ఎన్కోడింగ్ అంటే ఏం లేదు. సో మనకి మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఎప్పుడు ఎలా వర్క్ చేస్తాయి, ఓన్లీ ఆన్ న్యూమరిక్ డేటా. చెప్పినా గుర్తే ఉండవు, ఓన్లీ ఆన్ న్యూమరిక్ డేటా. సో నా దగ్గర కేటగిరికల్ ఫీచర్స్ ఉన్నాయండి. కేటగిరికల్ ఫీచర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కాలం ఉంది, జెండర్ అనే కాలం ఉంది. ఓకే, ఆ జెండర్లో మెయిల్ ఫీమేల్ ఇలా ఉన్నాయి. సో ఇవి న్యూమరిక్లో ఉన్నాయా? కేటగిరికల్. ఇది ట్రైన్ చేసాక అవుతుందా? దీన్ని ఏం చేస్తానంటే నేను 1 ఎన్కోడింగ్ అన్న లేబుల్ ఎన్కోడింగ్ అని అంటారు. సో దీన్ని ఏం చేస్తాను, 1 ఎన్కోడింగ్ చేసి ఏం చేస్తానంటే న్యూమరిక్లే కన్వర్ట్ చేస్తాను. న్యూమరిక్ ఎలా కన్వర్ట్ చేస్తానంటే ఇప్పుడు జెండర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్, మేల్ ఫీమేల్, అంతేనా? సో ఇప్పుడు ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రోనా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఫస్ట్ రోనా. ఫస్ట్ రోలో మెయిల్ ప్రెసెంట్ అంటే ఇక్కడ 1 అని వస్తుంది, ఫీమేల్ ఉంటే 0, ఎందుకంటే ఆల్రెడీ మెయిల్ ఉంది కాబట్టి 0. నెక్స్ట్ సెకండ్ రోలో మెయిల్ 0, ఫీమేల్ 1. అర్థమైందా? ఎందుకంటే మెయిల్ లేదు కాబట్టి, ఫీమేల్ ఉందంటే ఫీమేల్ దగ్గర ట్రూ, మెయిల్ ఉంటే 0 అవుతుంది, ఫాల్స్. నెక్స్ట్ 1 0 0 1 0 1 1 0. న్యూమరిక్ డేటా ఫిక్స్ అయిందా?
కానీ ఇక్కడ మీకు డిసడ్వాంటేజ్ ఏముందంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని క్రియేట్ అవుతాయి. ఇక్కడ సింగిల్ కాలమ్స్, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది 2 కాలమ్స్ అయినాయి, సింగిల్ ని డబల్ అయింది. సో ఏమైంది, కాలమ్స్ ఇంక్రిమెంట్ అవుతాయి. కాలమ్స్ ఇంక్రీజ్ అయినాయంటే ఏం ప్రాబ్లం వస్తుంది, డేటా ట్రైనింగ్ ఎక్కువ అవుతుంది, సో ప్రెజర్ పడుతుంది. అంతేనా, అర్థమైందా? సో ఇది కూడా దీంతో డ్రాబ్యాక్ ఒకటి. ఓకే సార్, ఇప్పుడు దీంట్లో ఉన్నాయి కదా సార్, 2 ఒకటే కదా, మనం ఒకటే తీసుకుందాం. ఇది ఒకటే తీసుకో. ఇది ఎందుకు తీసుకోమన్నా అంటే ఈ కాలం ఒకటే. నువ్వు 1 వచ్చిందంటే ఆడ మెయిల్ ఉంది, కింద 0 వచ్చిందంటే ఆటోమేటిక్గా మెయిల్ లేదు, ఫీమేల్ ఉన్నట్టు. ఆల్టర్నేటింగ్ గా 1 ఇప్పుడు నేను మెయిల్ కాలం తీసుకున్నా, మెయిల్లో 1 అక్కడ 1 వచ్చిందంటే దట్ మీనింగ్ ఆడే మెయిల్ ఉంది, 0 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమున్నట్లు, ఫీమేల్ ఉన్నట్టు. సో ఇది న్యూమరిక్ లెక్ కన్వర్ట్ అయిందా లేదా? అయిందా? అంతేనా? న్యూమరిక్ లెక్ కన్వర్ట్ అయింది కదా. సో డేటా లోడ్ చేసా చూడండి, దాంట్లో మనకి 6 అనే కాలం ఉంది, మెయిల్ ఫీమేల్ చేసా. ఇప్పుడు ఫీచర్ ఫ్రమ్ sklearn.free processing input label encoder, మనం 100 ఎన్కోడింగ్ చేసాం కదా, లేబుల్ ఎన్కోడర్. సో మోడల్ని ఇన్స్లైజ్ చేసా, ENC ఈక్వల్స్ టు లేబుల్ ఎన్కోడర్ అని ఇన్స్లైజ్ చేసా. డేటా లేబుల్ అనే కొత్తగా ఒకటి ఏమంటారు కాలం మీద క్రియేట్ చేసి pd డాట్ డేటా ట్రాన్స్ఫార్మ్, లైక్ అంటే ఇది ఆల్రెడీ ఉంది డేటా, నేను వేరే తీసుకొని చేసి చెప్తాను. సో pd డాట్ డేటా ఫ్రేమ్ ENC డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్, ఏం చేస్తున్నా, ఫిట్ ట్రాన్స్ఫార్మ్. ఏ దానికి చేస్తున్నా ఫిట్ ట్రాన్స్ఫార్మ్, జెండర్, సారీ డిఫైన్ చేయలేదు, వచ్చిందే అంతే కదా. మెయిల్ ఉంటే 1, ఫీమేల్ ఉంటే 0. 0 ఉందంటే ఆటోమేటిక్ ఏమన్నట్లు, ఫీమేల్ ఉంటుంది. క్లియరా? అర్థమైందా లేబుల్ ఎన్కోడింగ్ ఎలా చేస్తారని? సో అది చిన్న చిన్న డేటా ఉంటే చేయొచ్చు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే మనకు సెట్. ఓకే డన్. ఈ టాపిక్స్ రేపు చెప్తానండి, రేపు టైప్ చేస్తాం. డన్, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాని ఏమంటా? డన్, ఎవ్రీథింగ్, దట్స్ ఇట్ from my side. Online, thanks for joining the class. Have a great day. Bye.